నేను స్టేజ్ మీద హీరోగా దట్స్ హౌ మచ్ ఐ లవ్ యూ. ప్లీజ్. వాడు ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పేశాడు. కాదు నేనేం చేశాను విక్రమ్? యూ ప్లీజ్ డోంట్ క్రై. అస్సలు మిస్అండర్స్టాండ్ చేసుకోదు. టూ ఇన్నోసెంట్ భూమా. వండి కట్ చేసేయి, లేకపోతే రేపు నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? వినయ్ చాలా మంచోడు తెలుసా. కట్ చేయడం ఏంటి? స్పార్క్ ఉంది. ఐ సీ లైఫ్ ఇన్ యూ. అది పూర్తిగా చచ్చిపోతుంది విక్రమ్. అలా చెప్పేస్తాను. చెప్పకపోతే ఏదో దాచినట్టు గిల్టీగా ఫీల్ అవుతాను. నేను ఫస్ట్ ఇయర్లోనే ఆల్మోస్ట్ ఈ కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి విక్రమ్ని ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు విక్రమ్ లైఫ్లోకి వచ్చాక నాకు ఒకటి అర్థమైంది. విక్రమ్ నాలాంటి అమ్మాయిని ఎప్పుడు ప్రేమించడు. విక్రమ్కి అయితే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్, కానీ వాడు నీకు కరెక్ట్ కాదు. ఇంకో నిజం కూడా చెప్పేస్తాను. ఇది నీకు విక్రమ్ చెప్పి నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను ఇంకా హేట్ చేస్తావు. విక్రమ్ నీకు బాయ్ ఫ్రెండ్ అయిన తర్వాత నేను ఒకసారి వాడిని కిస్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఏం జరగలేదు. వాడు నన్ను ఆపేశాడు. బట్ ఐ ప్రామిస్ అప్పటికి నేను నిన్ను కలవలేదు. లేకపోతే ఖచ్చితంగా అలా చేసేదాన్ని కాదు. ఐఎమ్ సో సారీ. టైంకి రూమ్ క్లీన్గా పెట్టుకోడు, లాండ్రీకి బట్టలు వేయడు, అన్నీ నేనే చేయాలి. చాలా హ్యాపీ అయిపోతాడు. అందరికి వెళ్ళి మా అమ్మలాగా చూసుకుంటుంది అని గర్వంగా చెప్పుకుంటాడు. ఒక సీక్రెట్ చెప్పనా? ఏదో ఒక్క రోజు ఒక అబ్బాయి దొరుకుతాడు, నీలో కాదు, ఒక మెచ్యూర్గా డీసెంట్గా ఉండేవాడు దొరుకుతాడు. వాడికి కూడా నేనే వెళ్ళి చెప్తా. అలా దొరకకపోతే నేను పెళ్లి చేసుకోనరా. కానీ హ్యాపీగా బతికి నీకు చూపిస్తాను రా. ఇప్పుడు చెప్పురా, ఏం పీకుతావని చెప్పురా. మీరంతా నా గురించి ఏమని అనుకుంటారు? విక్రమ్ I've already
చేస్తావురా? మన మధ్య జరిగింది